ఇప్పుడు నేను క్యూ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాను. క్యూ ఎక్స్చేంజ్ నేను ఇప్పుడు కాదు, గతంలోనే చెప్పాను, మన ఎక్స్చేంజ్ మనకే రావాలి, ఎందుకంటే మనోళ్ళందరికీ ఈజీగా ఉండాలని చెప్పేసి. కాబట్టి దాన్ని నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు సర్వసాధారణంగా ఉన్నటువంటి జనాలు మనోళ్ళందరూ. మరి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్తేనే మనకి వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతాం. బయట నుండి కమ్యూనిటీ తేవడం అనేది దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రోత్సాహం వల్ల మనకి చాలా మంది వచ్చేస్తారు. అది నాకు పూర్తి విశ్వాసం. అది ఎందుకు, నేను నెక్స్ట్ అవలంబించబోయే ప్లాన్ మహా అద్భుతమైనది కదా, వచ్చేస్తారు. కానీ అలాంటి అద్భుతమైన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి వీళ్ళు ఈజీగా దాని ఇంట్లోకి వెళ్ళి డోర్ తీసుకొని, కిచెన్లోకి వెళ్ళి కావాల్సినవి చూసుకొని, బెడ్రూమ్లోకి వెళ్ళి కావాల్సినవి చూసుకుని, హాల్లోకి వచ్చి, ఎలాగైతే మనం మన ఇంటిని మనం ఎలా వాడుకుంటాం అలాగా మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్ని కూడా మీరు అంత ఈజీగా వాడుకున్నట్టుగా చెయ్యాలంటే వేరే ఎక్స్చేంజ్లోకి నేను వెళ్తే మీకు న్యాయం చేయలేదు. అందుకోసం మన ఎక్స్చేంజ్ని నాకు కావలసినట్టుగా మీరు చేసే విధంగా తయారు చేశాను. అది ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. దాని తాలూకా అందంగా ఉందా, ఎలాగ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ నేను చూశాను. అది ఓపెన్ చేసి చూశాను, చాలా బాగుంది. దాన్ని ఇంకా మార్చుకుంటూ వెళ్ళిపోతాను, పర్లేదు. అయితే ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్లోకి మనం వెళ్దాం. ఎక్స్చేంజ్ తాలూకు ఏంటంటే, ఎక్స్చేంజ్లో మన కమ్యూనిటీ మనం వచ్చేస్తాం. ఇప్పుడు మన క్యూ ఎక్స్చేంజ్ని రెఫరలింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. ఇది మెయిన్ కాదు, దీనికంటే అద్భుతం కూడా ఉంది. అది నేను ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు క్యూ ఎక్స్చేంజ్లో ఉన్నది మీకు కొన్ని చెప్పాలి. క్యూ ఎక్స్చేంజ్లో రెఫరల్ ప్రోగ్రామ్ తీసుకొస్తాను. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఒక్క పైసా అవసరం లేదు, ఎవ్వరు అవసరం. మెయిల్తో జాయిన్ అయిపోవచ్చు. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్తో, లేదా మెయిల్తో ఆధార్ కార్డ్ కానీ, మీకు ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ కార్డు కానీ, ఏది పెట్టినా పర్లేదు, మీరు చేసుకోవచ్చు. అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం లేదు. ఇది నన్ను కొంతమంది అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అందులో ఎన్ని పెట్టుకోవచ్చు డాడీని. ఎక్స్చేంజ్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీ ఉండదు బ్యాంక్లో పట్టుకెళ్ళడానికి, ఎక్స్చేంజ్లో ఉండదు అది. కాబట్టి అక్కడ ఉన్నది ఐఎస్డిటి లేదా యుఎస్డిటి, ఈ రెండింటితో అవుతుంది. కాబట్టి ఆ కరెన్సీ వస్తుంది. దాన్ని మీరు ఎలా డబ్బులు చేసుకోవాలి, దాన్ని మీరు ఎలా మార్చుకోవాలి, మళ్ళీ నేను చెప్తాను అదంతా. ఎందుకంటే మీ అందరికీ నేను చెప్పడానికి కదా ఇక్కడ ఉన్నది, ఒక డాడీగా కూర్చుంది దేనికోసమే కదా. కాబట్టి మీరు అక్కడ ఏం కంగారు పడవసరం లేదు. క్యూ ఎక్స్చేంజ్ రెఫరల్ ఫ్రీగా వస్తుంది. దాన్ని మీరు ఎంత మందికైనా చేసుకోండి. అక్కడ మళ్ళీ మీకు టీ కాయిన్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు టీ కాయిన్ నేను ఖర్చు పెట్టినా 2 కోట్ల కాయిన్సే. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 2 కోట్ల కాయిన్స్ తోటి నేను ఏం చేసినాను, ఈ 2 కోట్ల కాయిన్స్ తోటి మీరు మునుపెన్నడు చూడని ఒక కొత్త విప్లవాన్ని మీకు చూపిస్తాను. నేను ఏం చేశానో, నేను ఎలా చేస్తున్నానో ఇప్పుడు చెప్పను కాబట్టి అద్భుతం చూపిస్తాను. అన్ని కాయిన్స్కి మనం ముందుండి నడిచేలా దాన్ని తీసుకెళ్తాను. ఎప్పటికప్పుడు కొత్తగా ఏది వచ్చినా పర్లేదు, నేను రెడీ. అయితే మీరు రెఫరల్ ఎవరికి ఇచ్చినా టీ కాయిన్ వస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే బెనిఫిట్స్ ఉన్నాయి. నో క్యాష్. మీరు ఎంత టీంని పెంచుకుంటూ వెళ్ళిపోతారో అంత టీంకి సంబంధించిన ఇన్కమ్ చాలా భారీగా ఇచ్చారు. దాంట్లో కూడా మీకు చేసింది ఏంటంటే, మన రాష్ట్రం అయితే, ఇది గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం అయితే 10 రూపీస్ ఉదాహరణకు అనుకోండి. పక్క రాష్ట్రానికి ఇస్తే 20 రూపాయలు, పక్క దేశానికి ఇస్తే 30 రూపాయల చొప్పున మీకు కాయిన్ క్యాష్ కూడా వస్తుంది. కాయిన్ క్యాష్, ఇది అండర్లైన్ చేసుకోండి. దీంతో ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చో నేను చెప్తాను. వాళ్ళను కాయిన్ క్యాష్ దారుణంగా వస్తుంది. 10, 20, 30 మీరు ఇచ్చినవన్నీ వేరే రాష్ట్రాలకు ఇచ్చారనుకోండి, 20 రూపాయలు చొప్పున 25 లెవెల్స్కి పెరిగిపోతుంటుంది. నేను ఏదైతే అక్కడ ఇన్కమ్ పెట్టానో అది 25 లెవెల్స్కి కనెక్ట్ అయిపోతుంది. అదే ఒడిశాలో ఉన్నోడు నాకు ఇచ్చి నేను ఒడిశాడికి ఇచ్చాను అనుకోండి, 2 చోట్ల పెరిగిపోతుంది. రెండోది, అమెరికాలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చి, అమెరికా ఉన్న వాళ్ళు మీ కుటుంబానికి ఇచ్చాను, 2 చోట్ల పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటవుద్ది, ప్రపంచం మొత్తం మనం వెళ్ళడానికి నేను అవలంబించే వాటిల్లో ఒక్క దారి మాత్రమే, ఇంకా చాలా దారిలో ఉంది, ఇది ఒక రూట్ మాత్రమే. కాబట్టి అక్కడ మన కమ్యూనిటీ ఎంత పెరుగుతుందో అంత మీకు ఇన్కమ్ వస్తుంది.
అంతమంది డీకాయిన్ పెరుగుతుంది, ఇది వేరే విషయం. అయితే ఇది కూడా కంప్లీట్ చేసుకొని బుధవారం నాటికే దీన్ని రెడీ చేస్తాను. అంటే మండే ఇచ్చేయచ్చు. నేను చిన్న ప్లాన్ చెప్పాను వాళ్ళకి, ఇంకా మీకు ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి అది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే వెజ్ జాబ్స్ ఇచ్చేసి ఉంటే అప్పుడు ఇద్దాం అనుకున్నాను. ఈ రోజు మెజ్ ఇచ్చి సోమనాడు ఇద్దాం అనుకున్నాను కాబట్టి వెజ్ జాబ్స్ తర్వాతే ఇది ఇవ్వాలి. ఎందుకంటే అది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరికీ ఒక వే ఇచ్చేసిన తర్వాత ఇది ఇచ్చానంటే చాలా బాగుంటుంది. అందుకోసం అన్ని శుభ్రంగా చేసి ఉంచారు క్లియర్గా. ఇది ఒకటి.